జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ధ్యానం అంటే మననం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ధ్యానం అంటే మననం. ఈరోజు మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే సూక్ష్మ శరీర శుద్ధే ధ్యానం. సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే ధ్యానం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మానవ జీవితంలో 4 కీలకమైనటువంటి శరీరాలు ఉంటాయి. అవేమిటంటే కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, మహాకారణ శరీరం. ఈ 4ంటిలో కీలకమైనది ఏమిటంటే సూక్ష్మ శరీరం. ఇటువంటి సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే, అందుకోసం మనం ఉపయోగించేటటువంటి విధానమే ధ్యానం అవుతుంది. ఈ ధ్యాన ప్రక్రియకు అద్భుతమైనటువంటి పునాది వేసినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. ఆయన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవటం కోసం, శుద్ధిగా ఉంచుకోవటం కోసం 4 అంతస్తులను గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో మొదటిది ప్రత్యాహార, రెండవది ధారణ, మూడవది ధ్యానం, 4వది సమాధి. ప్రత్యాహార అంటే ఏమిటి? ఇంద్రియాలను లోపలకు ఉపసంహరించుకోవటాన్ని ప్రత్యాహార అంటారు. అసలు ఇంద్రియాలు బయట ప్రపంచం వైపుకి ఎందుకు మండుతాయి? అందుకు మూల కారణం ఏంటి? అందుకు మూల కారణం చేతన మనసు. అంతరంగంలో ఉన్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు సమూలంగా చైతన్యవంతమై ఆగామి కర్మలుగా మారి చేతన మనసును చైతన్యవంతం చేస్తూ ఉంటాయి. అటువంటి చేతన మనస్సు చైతన్యవంతంగా ఉన్నప్పుడు అది ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంతరంగమందుల సంస్కారాలను కరిగించుకోవటానికి వీలుగా సమాచారం కోసం బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటాయి. ఆ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నప్పుడే కర్మేంద్రియాలు కర్మల ద్వారా కర్మలను కరిగించి వేస్తూ ఉంటాయి. అయితే కర్మలు చేయటం ద్వారా కర్మలు కరిగిపోవాలి తప్ప కర్మలు అదనంగా పెరగకూడదు. ఎవరికైతే ప్రపంచం పట్ల వ్యామోహం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కర్మలు చేయటం ద్వారా కర్మల మోతాదుని ఇంకా పెంచుకుంటారు. ఎవరికైతే వ్యామోహం ఉండదో అటువంటి వాళ్ళు కర్మలు చేయటం ద్వారా కర్మలను కరిగించుకుంటూ ఉంటారు. అదనంగా కర్మలు చేరకుండా చూసుకుంటూ ఉంటారు. వాటిని నిష్కామ కర్మలు అంటారు. అయితే ప్రత్యాహార జరిగిందనుకోండి, మనిషి భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విడిపోతాడు. భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా తెంచుకుంటాడు. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోయిందో అప్పుడు ధారణ మొదలు పెట్టాలి. ధారణ అంటే ఏమిటి? ఒక దేవతను కానీ, దేవుణ్ణి కానీ, అవతార పురుషుని కానీ, ఇష్టదైవాన్ని కానీ, త్రిమూర్తులలో ఎవరినైనా ఒకరిని కానీ ఎదురుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహం మీద కానీ, దేవతా మూర్తి మీద కానీ దృష్టిని కేంద్రీకరించాలి. దాన్నే ధారణ అంటారు, కాన్సన్ట్రేషన్ అంటారు. అలా దృష్టిని ఆ విగ్రహం మీద, రూపం మీద కేంద్రీకరించిన తర్వాత దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి, స్మరణ చేసుకుంటూ ఉండాలి, జపం చేసుకుంటూ ఉండాలి. దాన్నే ధ్యానం అంటారు. ఈ 2 కళ్ళు తెరిచే కొనసాగించాలి. ఆ తదుపరి
ధ్యానం కొనసాగి అంతిమ దశకు చేరిన తర్వాత కళ్ళు మూసుకుంటే అంతరంగంలో ఆ రూపం ఒక్కటే ప్రతిష్ఠించబడి ఉంటుంది. మనసు నిశ్చలంగా ఉంటుంది. గాలి లేని చోట దీపంలాగా ఉంటుంది. దానిని సవికల్ప సమాధి అంటారు, సబీజ సమాధి అంటారు. కొన్ని గంటల సేపు కళ్ళు మూసుకొని అలాగే ఉన్న తర్వాత ఆ రూపం కూడా అదృశ్యం అయిపోతుంది. దానినే నిర్వికల్ప సమాధి అంటారు. కాబట్టి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అయితే పతంజలి రూపొందించినటువంటి ఈ విధానం ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందించబడింది తప్ప నవీన మానవుడికి ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఉపయోగపడే అవకాశమే లేదు. ఎందువలన యమానియమ రెండు ఆచరించిన తర్వాతనే ప్రత్యాహారకు వెళ్ళాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో యమానియమ రెండింటిని ఆచరించకుండా ప్రత్యాహార కానీ ధారణ కానీ సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ప్రత్యాహార, ధారణ రెండు లేకపోతే ధ్యానానికి అవకాశమే ఉండదు. అందువల్ల మనం సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటానికి వీలుగా ఒక నూతన సాంకేతిక విధానాన్ని అనుసరించగలగాలి. దీనివల్ల తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. సాంకేతికత అనే పదంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే సమయం వృధా కాకుండా, ఎక్కువ శక్తిని వెచ్చించకుండా మనం అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉండటానికి మూల కారణం ఏంటంటే మనిషి సులభతరమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలంటే తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. మనం ఆధ్యాత్మికతలో కూడా అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతాం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఇది ఒక విత్తనంతో మొదలవుతుంది. ఏమిటా విత్తనం అంటే కారణ శరీరం. ఒక వృక్షం ఎదగాలంటే తప్పనిసరిగా మూలం మరియు ఆధారం కావాలి. ఆ మూలం మరియు ఆధారమే దాని విత్తనం అవుతుంది. వృక్షం అనంతంగా ఉండొచ్చు, కానీ ఆ వృక్షం మొత్తం కూడా సూక్ష్మమైనటువంటి విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. ఉదాహరణకు ఒక మర్రి వృక్షాన్ని తీసుకోండి. అది వేల సంవత్సరాలు కొనసాగుతుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. వేల సంవత్సరాలు కొనసాగుతూ శాఖోపశాఖలుగా విస్తరించాలంటే అది ముందు సూక్ష్మ రూపంలో విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ విత్తనంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ వృక్షం అంతా కూడా వ్యక్తీకరించబడి వటవృక్షంగా విస్తరిస్తుంది. మానవ జీవితం కూడా అదే నమూనాతో కొనసాగుతుంది. మానవ జీవితం కూడా ఒక విత్తనంతో మొదలవుతుంది. ఆ విత్తనమే కారణ శరీరం. ఈ కారణ శరీరం ఎలా తయారవుతుంది? ఇది రెండు అర్ధ భాగాల కలయికతో మొదలవుతుంది. రెండు అర్ధబీజాల కలయికతో ఏర్పడుతుంది. ఈ అర్ధబీజాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక అర్ధబీజం తండ్రి నుండి వస్తుంది, మరొక అర్ధబీజం తల్లి నుండి వస్తుంది. రెండు కలిస్తే పరిపూర్ణ బీజం అవుతుంది. దాన్నే కారణ శరీరం అంటారు. ఈ అర్ధబీజాల్లో ఏమున్నాయి? ఇది అసలు కీలకమైన విషయం. అర్ధబీజాలు అంటే సూక్ష్మ శరీరాలే. సగం సూక్ష్మ శరీరం తండ్రి నుంచి వస్తుంది, మిగిలినటువంటి సగం సూక్ష్మ శరీరం తల్లి నుండి వస్తుంది. రెండు అర్ధ సూక్ష్మ శరీరాలు కలిసిపోతాయి, పరిపూర్ణ సూక్ష్మ శరీరం అవుతుంది. దాన్నే మనం కారణ శరీరం అంటున్నాం.
ఈ అర్ధ సూక్ష్మ శరీరాలలో ఏముంటాయి? తండ్రి దేహం నుంచి విడుదలైనటువంటి అర్ధ సూక్ష్మ శరీరంలో తండ్రి యొక్క శారీరక మానసిక స్థితులు ఉంటాయి. తల్లి నుంచి విడుదలైనటువంటి అర్ధ సూక్ష్మ శరీరంలో తల్లి యొక్క శారీరక మానసిక స్థితులు ఉంటాయి. శారీరక స్థితి, మానసిక స్థితి, ఈ రెండింటిలో ఏది ప్రధానమైంది? మానసిక స్థితి చాలా ప్రధానమైంది. ఈ మానసిక స్థితులు రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? స్థూల శరీరాల నుండి వచ్చాయి. తండ్రిది స్థూల శరీరమే, తల్లిది స్థూల శరీరమే. ఆ రెండు దేహాల నుంచి సూక్ష్మ శరీరాలు విడుదలయ్యాయి. తండ్రి విడుదల చేసినటువంటి అర్ధ సూక్ష్మ శరీరం, తల్లి విడుదల చేసినటువంటి మరొక అర్ధ సూక్ష్మ శరీరం, ఈ రెండింటి కలయికతోటి పరిపూర్ణమైనటువంటి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. దానినే కారణ శరీరంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి కారణ శరీరం అంటే ఏమిటి? తల్లి తండ్రి ఇద్దరి యొక్క మానసిక స్థితులు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు వగైరా వగైరా, వాళ్ళ గుణగణాలు, మనస్తత్వం, ఆలోచన విధానం, జీవన సరళి, వాళ్ళలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, మంచి లక్షణాలు అన్నింటి యొక్క సంయుక్త ప్రభావమే ఈ కారణ శరీరంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మానవ జీవితానికి మూలం మరియు ఆధారం కారణ శరీరం అయితే, ఆ కారణ శరీరానికి మూలం మరియు ఆధారం ఏంటంటే తల్లిదండ్రులు. ఈ కారణ శరీరంలో కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి, స్తబ్దతగా ఉంటాయి. ఎప్పుడైతే కారణ శరీరం చైతన్యవంతమవుతుందో దానిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం చైతన్యవంతమవుతుంది. కారణ శరీరం కరిగిపోతుంది, సూక్ష్మ శరీరం బహిర్గతమవుతుంది. ఒక వృక్షం ఏర్పడేటప్పుడు కూడా విత్తనం కరిగిపోతుంది, వృక్షం బహిర్గతమవుతుంది, మొక్క బహిర్గతమవుతుంది. ఇక్కడ కూడా కారణ శరీరం కరిగిపోతుంది, సూక్ష్మ శరీరం బహిర్గతమవుతుంది. అయితే ఈ సూక్ష్మ శరీరానికి అనుబంధంగా స్థూల శరీరం కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు, కానీ స్థూల శరీరం మాత్రం కంటికి కనిపిస్తుంది. కారణ శరీరంలో కూడా కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరం ఉంటుంది, కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరం కూడా ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. కంటికి కనిపించేటటువంటి సూక్ష్మ శరీరాన్ని మనం జీవుడు అంటున్నాం, మేధస్సు అంటున్నాం, అంతఃకరణాలు అంటున్నాం. కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరం ఏమిటి? జీనులు, క్రోమోజోములు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? 23 తండ్రి నుంచి వచ్చాయి, 23 తల్లి నుంచి వచ్చాయి. 23 జతల క్రోమోజోములే భవిష్యత్తులో ఉత్పన్నం కాబోయేటటువంటి స్థూల శరీరం. కాబట్టి జీవుడు కంటికి కనిపించడం, కానీ జీనులు మాత్రం కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ జీనులే భవిష్యత్తులో స్థూల శరీరంగా రూపాంతరం చెందుతాయి. జీవుడి యొక్క ప్రతిరూపమే జీనులు. జీవుడిలో ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఏ విధంగా ఉంటాయో దాని యొక్క నమూనాయే 23 జతల క్రోమోజోములు అవుతాయి. ఈ సూక్ష్మ శరీరం లేక జీవుడు తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటాడు. వాస్తవానికి సూక్ష్మ శరీరం యొక్క ప్రత్యక్ష నమూనాయే స్థూల శరీరం. ఎటువంటి స్థూల శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు నెరవేరుతాయి, అటువంటి స్థూల శరీరాన్నే జీవుడు తయారు చేసుకుంటాడు.
ఆ స్థూల శరీరం తయారు కావడానికి తప్పనిసరిగా పదార్థం కావాలి. ఆ పదార్థం అంతా పంచభూతాత్మకంగా సేకరించబడుతుంది. అటువంటి పదార్థానికి మూలం మరియు ఆధారం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం పరమాత్మ లేక భగవంతుడు. ఇక్కడ విషయం ఏంటంటే, సూక్ష్మ శరీరంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండేటట్లయితే జీవితం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. సూక్ష్మ శరీరంలో ఉత్తమ సంస్కారాలు ఉండేటట్లయితే జీవితం సాఫీగా, ప్రశాంతంగా, సంతృప్తిగా కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏం కోరుకుంటాడు? కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, జబ్బులు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ, అశాంతి కానీ, అసంతృప్తి కానీ కోరుకోడు కదా. ప్రశాంతతను కోరుకుంటాడు, సంతృప్తిని కోరుకుంటాడు, జీవితం సాఫీగా కొనసాగాలని కోరుకుంటాడు. అందుకేం కావాలి? ఉత్తమ సంస్కారాలు కావాలి. అక్కడ విషయం ఏంటంటే, ఎవరి జీవితం కూడా 100% ఉత్తమ సంస్కారాలతో ప్రారంభం కాదు. తల్లిదండ్రులు ఉత్తమంగా జీవించినప్పటికీ, ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని కొనసాగించినప్పటికీ, మంచి లక్షణాలతో జీవితాన్ని కొనసాగించి సంతాన ప్రాప్తి కోసం మంచి అర్ధ బీజాలను విడుదల గావించినప్పటికీ వారి యొక్క బీజాలలో తప్పనిసరిగా చెడు సంస్కారాలు కూడా ఉంటాయి. మరొక కీలక రహస్యం ఏంటంటే, అసలు సంస్కారం అంటే రెండింటి సమ్మేళనం. సంస్కారం అంటే ద్వంద్వం. ద్వంద్వం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది. ఈ విషయం చాలామందికి అవగాహన కావటం లేదు. మనం మంచి జీవితాన్ని కోరుకుంటున్నాం, కానీ దాని వెనుక చెడు దాగి ఉంటుంది. చెడు జరుగుతూ ఉంటుంది, దాని వెనుక మంచి కూడా దాగి ఉంటుంది తప్పనిసరిగా. మంచి చెడు రెండూ ఉన్నాయనుకోండి, అక్కడ మనసు పనిచేస్తున్నట్లే. మంచి చెడు రెండు కూడా తొలగిపోయాయి అనుకోండి, కరిగిపోయాయి అనుకోండి, అక్కడ మనసు కూడా కరిగిపోయినట్లే. ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సూక్ష్మ శరీరం అనేది సంస్కారాల మూటతో మొదలవుతుంది. ఆ సంస్కారాలనే సంచిత కర్మలు అంటారు. సంచితం అంటే తల్లి తండ్రి ఇద్దరు మనకిచ్చినటువంటి కర్మల మూట. కర్మలంటే ఏమి లేదు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా వగైరా వంటివన్నీ కూడా కర్మలు అవుతాయి. అవి అనుభవాలు అవుతాయి. ఆ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆ సంస్కారాలు చెడుగా ఉంటే జీవితం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. అయితే వాళ్ళు మనకు ఉత్తమ సంస్కారాలను అందించినప్పటికీ, చదివేటటువంటి చదువు కానీ, చేసేటటువంటి వ్యాపారం కానీ, వృత్తి కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, సామాజిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ తప్పనిసరిగా మనిషిని చెడు వైపుకు మళ్ళిస్తూ ఉంటాయి. అందువల్ల చెడు నుండి తొలగిపోయే అవకాశమే లేదు, చెడు నుండి బయటపడే అవకాశమే లేదు. ఉత్తమ సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ, చెడు సంస్కారాల మోతాదు తక్కువగా ఉన్నప్పటికీ, చెడు సంస్కారాల మోతాదు ప్రభావంతో ఉత్తమ సంస్కారాలు సమూలంగా బలహీనపడతాయి. కాబట్టి మంచి బంధమే, చెడు కూడా బంధమే. మంచి అనేది బంగారు సంఖ్యలు అయితే, చెడు అనేది ఇనుప సంఖ్యలు అవుతుంది. ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని కరిగించుకోవాలి, అదే ధ్యానం. ఈ సూక్ష్మ శరీరాన్ని గురించి మరికొంత మేరకు శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం. చూడండి, సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబమే స్థూల శరీరం. స్థూల శరీరం ఏర్పడటానికి మూల కారణం సూక్ష్మ శరీరమే. మరొక విశేషం ఏంటంటే, స్థూల ప్రపంచం యొక్క ప్రతిబింబం, ప్రతిరూపమే సూక్ష్మ శరీరం.
లేదా సూక్ష్మ శరీరం యొక్క ప్రతిరూపం లేక ప్రతిబింబమే స్థూల ప్రపంచం. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబమే స్థూల శరీరం అవుతుంది. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబమే స్థూల ప్రపంచం అవుతుంది. ఆ స్థూల ప్రపంచపు సమాచారమే సూక్ష్మ ప్రపంచం. ఎప్పుడైతే స్థూల ప్రపంచపు సమాచారం అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుందో మనిషి తప్పనిసరిగా ఆ స్థూల ప్రపంచం వైపుకు ప్రేరేపించబడతాడు. లోపల సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే మనిషి స్థూల ప్రపంచం వైపుకి ఎక్కువగా ప్రేరేపించబడుతూ ఉంటాడు. సంస్కారాల మోతాదు తక్కువగా ఉండేటట్లయితే స్థూల ప్రపంచం వైపుకు తక్కువగా ప్రేరేపించబడుతూ ఉంటాడు. ఉత్తమ సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండేటట్లయితే మనిషి భౌతిక ప్రపంచంలో మంచి వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు. చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండేటట్లయితే మనిషి చెడు వైపుకే ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి? మన సూక్ష్మ ప్రపంచమే కీలకమైంది. ఆ సూక్ష్మ ప్రపంచమే సూక్ష్మ శరీరం, అదే జీవుడు, అదే మేధస్సు, అదే అంతఃకరణాలు. కాబట్టి మానవ జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటి? సూక్ష్మ శరీరం. మానవ జీవితానికి అధిపతి ఎవరు? జీవుడు. మానవ జీవితం ఎవరి ద్వారా కొనసాగుతుంది? జీవుడి ద్వారా కొనసాగుతుంది. కాబట్టి జీవుడి యొక్క స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. జీవుడిలో ఉత్తమ సంస్కారాలు ఉంటే జీవితం ఉన్నతంగా కొనసాగుతుంది. జీవుడిలో చెడ్డ సంస్కారాలు ఉంటే జీవితం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. కాబట్టి మనం బాహ్య ప్రపంచంలో చూసేది, తెలుసుకునేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, మనం చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, కర్మలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి మొదలవుతున్నాయి? అవి బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానే కావు. మన అంతరంగం అందరి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవి, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. బాహ్య ప్రపంచపు పరిస్థితులు మారినప్పటికీ మన సూక్ష్మ ప్రపంచం మారకపోతే మనం తప్పనిసరిగా సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. బాహ్య ప్రపంచ పరిస్థితులు మారకపోయినా, బాహ్య ప్రపంచం అస్తవ్యస్తంగా ఉన్నా, కలుషితంగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, అయోమయంగా ఉన్నప్పటికీ మనం మన అంతరంగ సూక్ష్మ ప్రపంచాన్ని మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది? ఇది ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం, ధ్యానం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత మరియు ఔన్నత్యం. మనం బాహ్య ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం కానే కాదు, బాహ్య ప్రపంచాన్ని చూసి కలత చెందటం అంతకన్నా కాదు. బాహ్య ప్రపంచంతో ఘర్షణ పడకూడదు. బాహ్య ప్రపంచంతో నిరంతరం చర్య ప్రతిచర్యలను చూపకూడదు. అలా జరగటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమందలి సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరం, జీవుడు, అంతఃకరణాలు, మేధస్సు. ఇది సాంకేతిక పరమైనటువంటి విధానం. సో ఎప్పుడైతే అంతరంగం కలుషితంగా ఉంటుందో మనిషి బాహ్య ప్రపంచం అందరి కలుషితం వైపుకు ఆకర్షింపబడుతూ ఉండి మాటల వల్ల, కర్మల వల్ల అదనంగా ఆ సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. దానివల్ల అంతరంగం ఇంకా కలుషితం అవుతూ ఉంటుంది. కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ మన అంతరంగంలో ఉన్నాయి అనుకోండి, మనిషి బాహ్య ప్రపంచంలో అటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు.
అటువంటి ఆలోచన విధానంతోనే ఉంటాడు, అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ఆ కర్మల వల్ల అదనంగా మరికొన్ని చెడు కర్మలు చేరుతూ ఉంటాయి, అవి పెరుగుతూనే ఉంటాయి. కర్మలు పెరుగుతూ ఉన్నాయనుకోండి, మనోభారం పెరుగుతుంది. మనోభారం పెరిగిందనుకోండి, స్థూల శరీరం బలహీనపడుతుంది. స్థూల శరీరం బలహీనపడింది అనుకోండి, జీవితకాలం కుదించబడుతుంది. అయితే జీవితానికి సరిపడా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకెళ్తున్నప్పుడు జీవితకాలం కుదించబడేటట్లయితే కార్యక్రమాలు ఆగిపోతాయి కదా. కాబట్టి జీవితం ఎంతకాలం కొనసాగుతుందో అందుకు అనుగుణంగా జీవిత ప్రణాళిక రూపొందించబడ్డప్పుడు మనం జీవితకాలాన్ని ఏం చేయాలి? తప్పనిసరిగా పెంచుకోవాలి. జీవితకాలాన్ని పెంచుకుంటే ఒత్తిడి లేకుండా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. జీవితకాలం కుదించబడింది అనుకోండి, కార్యక్రమాల మోతాదు తగ్గలేదు కదా. అందువల్ల మనిషి విపరీతమైన ఒత్తిడికి లోనవుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి కార్యక్రమాలతో కొనసాగుతున్నప్పుడు ఆకస్మికంగా దీర్ఘకాలిక రుగ్మత సంభవించి జీవితకాలం కుదించబడుతుంది అని తెలిసినప్పుడు అతని అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే అంతరంగం కలుషితంగా ఉంటుందో మనిషి ఏమవుతాడు? శరీరం బలహీనపడి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి మానసిక ఒత్తిడిని ఇంకా పెంచుకుంటాడు. మరణం ఇంకా దగ్గరవుతూ ఉంటుంది. మనిషి నిరంతరం వెంటాడుతూ వెంబడిస్తూ ఉండేది మరణ భయమే. దాన్ని డెత్ ఫోబియా అంటారు. ఈ మరణ భయం ఉన్నంత వరకు మనిషి మనశ్శాంతిగా జీవించే ప్రసక్తే లేదు. ఏ వ్యక్తి అయితే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడో అతన్ని తప్పనిసరిగా మరణ భయం వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది, వెంబడిస్తూ ఉంటుంది. చాలా ప్రమాదకరం. కాబట్టి మరణ భయం తొలగిపోవాలంటే మనిషికి భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి విడరాని సంబంధం తెగిపోవాలి. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటానికి మూల కారణం భౌతిక ప్రపంచం కానే కాదు కదా, అంతరంగ మొదలు సూక్ష్మ ప్రపంచమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? భౌతిక ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కాదు, భౌతిక ప్రపంచాన్ని సరిచేయటం కాదు, భౌతిక ప్రపంచం నుండి ఆశించి జీవించటం కానే కాదు. భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకోగలిగితే చాలు. భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావం ఏమిటి? అది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. మార్పులు చెందేది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. మాయ ఆవహించి ఉన్నంత వరకు మనిషికి సూక్ష్మ ప్రపంచం బలంగా ఉంటుంది. ఆ సూక్ష్మ ప్రపంచం మనిషిని స్థూల ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి స్థూల ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోవటానికి మూల కారణమైనటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా శుద్ధి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు స్థూల ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. అయితే ఈ సూక్ష్మ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జన్మ జన్మలుగా సంక్రమిస్తూ వచ్చింది. మనకు తెలిసింది తల్లిదండ్రి వాళ్ళిద్దరే తెలుస్తారు, కానీ వాళ్ళకు మూలం వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు మూలం వాళ్ళ తల్లిదండ్రులు. ఈ విధంగా కొన్ని వందల వేల జన్మలుగా సూక్ష్మ శరీరం అనేది, సూక్ష్మ ప్రపంచం అనేది ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతూ వస్తుంది. ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచం బలంగా ఉంటుందో మనిషి తప్పనిసరిగా స్థూల ప్రపంచంలో కార్యక్రమాల కోసం పరితపిస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషిని నడిపించేది సూక్ష్మ ప్రపంచం, లేక స్థూల శరీరం, లేక జీవుడు, లేక మేధస్సు, లేక అంతఃకరణాలు.
ఈ సూక్ష్మ ప్రపంచం ద్వారా మనిషికి బలమైనటువంటి పరిధులు పరిమితులు ఏర్పడతాయి. దాన్నే సొంత ప్రపంచం అంటారు. అదే అహంకారం అంటే. అహంకారంతో జీవించే వ్యక్తికి చుట్టూ ఒక బౌండరీ ఏర్పడుతుంది, సొంత ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచం నుండి ఆ వ్యక్తి బయటపడలేడు. బయట ప్రపంచాన్ని లోపలకు అనుమతించడు. తనకు రుచులు, అభిరుచులు, సిద్ధాంతాలు, భావాలు, అలవాట్లు, ఆలోచన విధానం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటాయి. తన చుట్టూన్నటువంటి సొంత ప్రపంచం ద్వారానే తన జీవితం కొనసాగుతుంది. వేదాంత పరిభాషలో దాన్నే అహంకారం అంటారు. కాబట్టి ఈ అహంకారం ఉన్నప్పుడు మనిషికి విశ్వవ్యాప్త భావన ఉండదు, సంపూర్ణ స్వేచ్ఛ లభించే ప్రసక్తి లేదు. అందువలన ఈ సూక్ష్మ ప్రపంచాన్ని మార్చుకోవాలంటే తప్పనిసరిగా సూక్ష్మ ప్రపంచానికి అతీతమైనటువంటి స్థితి ఏర్పడాలి. మనం సూక్ష్మ ప్రపంచం పరిధిలో ఉన్నాం అనుకోండి, దాన్ని కరిగించే అవకాశం లేదు. సూక్ష్మ ప్రపంచానికి అతీతంగా ఉన్నాం అనుకోండి, దాన్ని కరిగించగలుగుతాం. ఈ సూక్ష్మ ప్రపంచం అనేది అనంతంగా ఉంటుంది, సమాచారం విపరీతంగా ఉంటుంది. జన్మ జన్మల సమాచారం అందులో లోతుగా నిక్షిప్తమై ఉంటుంది. అందున ఉత్తమ సంస్కారాల కన్నా చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండేటట్లయితే అంతఃచేతన మనస్సు సమూలంగా కలుషితమవుతుంది. అంతఃచేతన మనస్సు సమూలంగా కలుషితమైందనుకోండి, స్థూల శరీరం పూర్తిగా రుగ్మతలకు లోనవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన ప్రపంచాన్ని మనం కలిగించుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించకూడదు. బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా ఆలోచించడం అంటే అది పరధ్యానం అవుతుంది. మనల గురించి మనం ఆలోచించుకోవటం అంటే అది ధ్యానం అవుతుంది. మనల గురించి మనం ఆలోచించుకునేటటువంటి సశాస్త్రీయ విధానమే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకునేటట్లయితే మనిషి జీవుడికి అతీతంగా జీవించగలుగుతాడు. జీవుడికి లోబడి జీవిస్తున్నప్పుడు జీవుడు అధిపతి అవుతాడు. జీవుడికి అతీతంగా, వేరుగా, భిన్నంగా మనం ఆలోచించగలిగితే మనం జీవుడికి అధిపతిగా మారవచ్చు. జీవుడికి అధిపతిగా మారితే, జీవుడిని స్వాధీనపరచుకుంటే, జీవుడిని మన ఆధీనంలోనికి తీసుకోగలిగితే మనం కర్మల మోతాదును తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి సూక్ష్మ ప్రపంచాన్ని, సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలంటే సూక్ష్మ శరీరం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి మనం తెలుసుకోగలగాలి. ఆ సూక్ష్మ శరీరం అనేది జీవితానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఆ సూక్ష్మ శరీరమే మనిషిని భౌతిక ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. అందువలన స్థూల ప్రపంచాన్ని మనం వదులుకోవాలంటే సూక్ష్మ ప్రపంచాన్ని కరిగించుకోవాలి. సూక్ష్మ ప్రపంచంతో విడరాని సంబంధం ఉన్నంత వరకు మనం కర్మలకు వెళుతూనే ఉంటాం. కర్మలకు వెళ్ళే కొలది సంస్కారాల మోతాదు పెరుగుతుంది. సంస్కారాల మోతాదు పెరిగేటట్లయితే తప్పనిసరిగా జీవితకాలం కుదించబడుతుంది, స్థూల శరీరం రుగ్మతలకు లోనవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? సూక్ష్మ శరీరాన్ని కరిగించుకోగలగాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి, ఏముంటుంది? స్థూల ప్రపంచం, అందరి సంఘటనలు, సన్నివేశాలు, వ్యక్తులు,
కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ వగైరా వగైరా ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. నేను మరొకసారి చెప్తున్నాను, సంస్కారం అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అనవసరపు సమాచారం, అనుభవానికి ప్రతిరూపం. అనుభవం అనేది కూడా సంస్కారం రూపంలో ఉంటుంది కాబట్టి మంచి అనుభవం ఉంటుంది, చెడు అనుభవం ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అన్నీ కూడా ద్వంద్వాలతో కూడి ఉంటాయి. ద్వంద్వాలు ఉన్నాయంటే మనసు బలోపేతమైనట్లే. ద్వంద్వాలను కరిగించుకోగలిగితే మనసును కరిగించవచ్చు. మనసును కరిగించటమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. మనసుకు లోబడి జీవిస్తున్నంతకాలం మనిషి ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటాడు. మనసును లోబరుచుకోగలిగితే మనిషి జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. తన అంతరంగ స్థితికి అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. కాబట్టి సూక్ష్మ ప్రపంచాన్ని కరిగించుకోవాలంటే ఒకే ఒక బలమైనటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. దీన్ని పదే పదే నేను చెప్తూ ఉన్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. పరిపూర్ణ జ్ఞానం ఉందంటే మనిషి జీవుడిని లోబరుచుకోగలుగుతాడు, మనసును తన ఆధీనంలోనికి తీసుకోగలుగుతాడు. ఎందువలన పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం యొక్క విశిష్టత ఏమిటంటే, ఔన్నత్యం ఏమిటంటే మనిషిని ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది, విశ్వవ్యాప్త భావనకు మళ్ళిస్తుంది. నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన బలమైన బీజంగా ఏర్పడుతుంది. ఆ బీజం ఏం చేస్తుంది? సూక్ష్మ శరీరాన్ని దశల వారీగా కరిగించి వేస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం కరిగిపోవాలంటే మనిషి తన స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. నేను ఎవరు అనే ప్రశ్నకి శాస్త్రీయపరమైన సమాధానం లభించాలి. నేను భగవంతుడు అనేటటువంటి విషయం సశాస్త్రీయంగా అవగాహన అయితే మనిషి పుట్టుక మరణాలను రెండింటినీ జయించగలుగుతాడు. మనిషికి మరణం లేదు అనుకున్నప్పుడు మరణానికి భయపడే అవకాశం లేదు కదా. మరణానికి భయపడకపోతే, మరణ భయం లేకపోతే ఇక మనిషి పరితపించేది, ఆరాటపడేది ఏముంటుంది? మరణాన్ని వాయిదా వేసుకోవటం కోసం, మరణ భయం నుండి బయటపడటం కోసమే ఈ ప్రయత్నం మొత్తం జరుగుతూ ఉంది. మరణం కేవలం భౌతిక శరీరానికే. నాకు మరణం లేదు, నేను భగవంతుణ్ణి, పరమాత్మను, సచ్చిదానందాన్ని, పరబ్రహ్మాన్ని, అనంతమైన శుద్ధ చైతన్యాన్ని అనేటటువంటి విషయం శాస్త్రయుక్తంగా అవగాహన కలిగేటట్లయితే ఆ మనిషి ముందు బలమైనటువంటి బీజాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకుంటాడు. బలమైనటువంటి బీజాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకునేటట్లయితే ఆ తర్వాత మిగిలిన సంస్కారాల మూటని, కట్టని మొత్తాన్ని దశల వారీగా సమూలంగా దగ్ధం గావించవచ్చు. అందుకే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాల మూటను లేక కట్టను సమూలంగా దగ్ధం గావించుకోవచ్చు. పరిమితమైన జ్ఞానం అయ్యేటట్లయితే చాలా ప్రమాదకరం. అది సంస్కారాల మోతాదును పెంచుతుంది. ఎలా?
చెడు సంస్కారాలు అలాగే ఉంటాయి. ఉత్తమ సంస్కారాల మోతాదును పెంచుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సాధన ఘర్షణ వైఖరిలో కొనసాగుతుంది. కఠోరమైన సాధన గావించవలసి వస్తుంది. కఠోర సాధన చేస్తున్నారంటే మనసు ఇంకా బలోపేతమవుతుంది. మరొక రకంగా చెప్పాలంటే తమోగుణం రజోగుణం బాగా పెరుగుతాయి. శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. ప్రాణశక్తి తగ్గిపోతుందంటే తమోగుణం తారాస్థాయికి చేరుతుంది. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉందంటే రజోగుణం పెరుగుతుంది. తమోగుణం రజోగుణం రెండు ఉన్నాయనుకోండి, శరీరం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. అది చాలా ప్రమాదకరం. దాని ఫలితంగా సూక్ష్మ శరీరం కరిగిపోకపోగా అది ఇంకా బలోపేతం అవుతూ ఉంటుంది. కాబట్టి కర్మల యొక్క మూట మొత్తం సమూలంగా దగ్ధం కావాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి అగ్ని కావాలి. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకునేటట్లయితే భౌతిక ప్రపంచంతో, అందలి వ్యక్తులతోటి, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలతోటి మనిషికి ఉన్నటువంటి బలీయమైనటువంటి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. సంబంధం పూర్తిగా తెగిపోయిందంటే మనిషి అంతర్ముఖానికి మళ్ళుతాడు. భౌతిక ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధం ఉన్నంత వరకు మనిషి బాహ్యముఖుడవుతాడు. బాహ్యముఖుడవుతున్నాడంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగ మందలి సూక్ష్మ ప్రపంచమే. కాబట్టి ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుందో అటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచం, అందులో సంఘటనలు, సన్నివేశాలు, వ్యక్తులు, గతం, వర్తమానం, భవిష్యత్తు ఇవన్నీ కూడా మాయ అని భావించి వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అవకాశమే లేదు. భౌతిక ప్రపంచం వాస్తవం అని అనుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా మనం వెంటబడుతూ ఉంటాం, అతిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉందనుకుంటాం, అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాం. కావాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది. కామం పెరుగుతుందంటే దానికి అనుగుణంగా క్రోధం పెరుగుతుంది. కామక్రోధాలు రెండు ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా మోహం ఉంటుంది, లోభం ఉంటుంది, మదం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది. ఇవన్నీ ఉంటే మనిషికి మానవత్వం సమూలంగా హరించుకుపోతుంది, దానవత్వం ప్రకోపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక చైన్ మాదిరిగా కొనసాగుతుంది. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా రుగ్మతలతో బాధపడటానికి మూల కారణం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం శాస్త్రయుక్తంగా అందకపోవటమే. మరికొంతమంది ఉత్తమ సంస్కారాలతో జన్మించినప్పటికీ, కఠోరంగా సాధన చేసి ఆత్మస్థితిని అనుభవించినప్పటికీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు సమూలంగా తొలగిపోకపోవటానికి మూల కారణం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి సంచిత కర్మలలో కొన్ని చెడు సంస్కారాలు ఉండటమే, చెడు కర్మలు ఇంకా మిగిలి ఉండటమే. అయితే వాళ్ళు శరీరానికి అతీతంగా జీవిస్తున్నారు కాబట్టి, ఆత్మస్థితిని అందుకున్నారు కాబట్టి వాళ్ళు శారీరక రుగ్మతలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. రుగ్మత ఉన్నా కానీ దాన్ని శుభసూచకంగా భావిస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. నొప్పులు కానీ బాధలు కానీ వాళ్ళని ఏం చేయవు. ఎందువలన వాళ్ళు జీవుడికి అతీతంగా ఉన్నారు, జీవుడికి వేరుగా ఉన్నారు, జీవుడికి భిన్నంగా ఉన్నారు, జీవుడిని తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. కానీ అది నవీన కాలమాన పరిస్థితులలో సాధ్యం కానే కాదు. రుగ్మత ఉందంటే, బాధ ఉందంటే ఎటువంటి వ్యక్తినైనా అది ఎంతో కొంతమేరకు అసౌకర్యానికి లోన్ చేస్తూ ఉంటుంది. పైగా బాధలతో జీవిస్తూ ఉన్నప్పుడు
ఆ ప్రభావంతో చుట్టున్నటువంటి వ్యక్తులు కూడా అనుమానించే అవకాశం ఉంటుంది. బాధలకు అతీతంగా జీవిస్తున్నప్పుడే మనిషి అందరిని ఆకట్టుకోగలుగుతాడు. బాధలతో జీవిస్తున్నప్పుడు చుట్టున్నటువంటి వ్యక్తుల ద్వారా సానుభూతి లభిస్తుంది, కానీ మనం వాళ్ళకి అందించేటటువంటి సందేశం ఏముంటుంది? కాబట్టి మనిషి కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. కండబలం లేకుండా అర్ధబలం రాదు, అర్ధబలం లేకుండా అంగబలం రాదు, అంగబలం లేకుండా ఆత్మబలం చేకూరే ప్రసక్తే లేదు. కాబట్టి అన్నింటికి మూలం ఎక్కడుంది? సూక్ష్మ శరీరం సమూలంగా శుద్ధి కావాలి. సూక్ష్మ శరీరం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే జీవిత ప్రణాళిక మొత్తం దగ్ధమైపోతుంది. గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా లేవు. అటువంటప్పుడు మరి జీవితం ఎలా కొనసాగుతుంది? అందుకని సూక్ష్మ శరీరం సమూలంగా శుద్ధి అయిన తర్వాత శూన్య స్థితి నుండి మనం ప్రణాళికను రూపొందించుకోవాలి, కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండాలి. శూన్య స్థితిలో ఉండి ప్రణాళికను రూపొందించుకోవాలంటే అంతరాత్మ పని చేయాలి. శూన్య స్థితి నుండి మాట్లాడాలంటే అంతర్వాణి పని చేయాలి. శూన్య స్థితి నుండి కార్యక్రమాలను నిర్వహించాలంటే అంతర్యామి పని చేయాలి. అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి అంతా ఒకటే. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ఒకటి కారణ శరీరం, అది మానవ జీవితం ఆవిర్భవించడానికి మూల కారణమవుతుంది. రెండు సూక్ష్మ శరీరం, ఇది జీవుడి రూపంలో ఉంటుంది, మేధస్సు రూపంలో ఉంటుంది, అంతఃకరణాల రూపంలో ఉంటుంది, జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనం ఈ జీవుడిని సమూలంగా కరిగించుకునేటట్లయితే అప్పుడు జీవుడు దేవుడు అవుతాడు. ఎప్పుడైతే జీవుడు దేవుడు అవుతాడో కారణ శరీరం మహాకారణ శరీరంగా మారుతుంది. దాన్నే విశ్వ శరీరం అంటారు. కాబట్టి కారణ శరీరం బిగినింగ్, అది అదృశ్యం అవుతుంది. సూక్ష్మ శరీరం కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలతో ఉన్నటువంటి ఒక ప్రణాళికయుతమైనటువంటి భాగం, అదే సూక్ష్మ శరీరం. దానికి అనుగుణంగా ఏర్పడిందే స్థూల శరీరం. సూక్ష్మ శరీరం కరిగిపోయిందనుకోండి, స్థూల శరీరం కూడా కరిగిపోతుంది. ఈ స్థూల శరీరం అనంత శరీరం అవుతుంది, విశ్వ శరీరం అవుతుంది. దాన్నే మహాకారణ శరీరం అంటారు. మహాకారణ శరీరం అనేది ఆత్మదృష్టి, ఆత్మస్థితికి చేరిన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళకి సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అటువంటి ఆత్మస్థితికి చేరాలంటే సూక్ష్మ శరీరం సమూలంగా కరిగిపోవాలి. కాబట్టి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టి నుండి అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామిల ద్వారా దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ లోకోద్ధరణ కోసం బలమైనటువంటి దృక్పథంతో ప్రపంచానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ అంతిమంగా స్థూల శరీరాన్ని సమూలంగా వదిలివేసి భగవంతుడిలో ప్రశాంతంగా ఐక్యం చెందటమే అదే మానవ జీవిత పరమార్థం. అంతకుమించి వేరే ప్రత్యామ్నాయం అనేది ఏది లేదు లేదు లేదు. వీటన్నింటిలో కీలకమైనది ఏమిటంటే సూక్ష్మ శరీరాన్ని కరిగించుకోవటం కోసం మనం ఉపయోగించవలసినటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. దీన్ని ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు. భూమండలంలో ఎవరు దీని గురించి ప్రయత్నం చేయలేదు, అటెంప్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా భీష్మయ్య గురూజీ నోటి నుంచి ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనే పదం అనేకసార్లు ఉపయోగించబడుతూ వచ్చింది. కేవలం పరిమితమైన జ్ఞానంతో మనం సాధన కొనసాగించకూడదు, చాలా ప్రమాదకరం.
పరిపూర్ణ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుంటే జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి బిడ్డలారా, సూక్ష్మ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవటం కోసం శాస్త్రీయపరమైనటువంటి ధ్యానాన్ని కొనసాగిస్తూ మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.